హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. అమెరికాలో మేముండే దగ్గర ఒక ఫేమస్ దేవాలయం ఉందంట. అది శివ విష్ణు దేవాలయం. అది చాలా పెద్ద గుడి అని చెప్పారు. సో మేము ఈరోజు అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది అంటే మేము బయలుదేరాము. మేముండే దగ్గర నుంచి 45 to 50 minutes పడుతుంది. అది హైవే నుంచి వెళ్ళాలి. ఫస్ట్ టైం మా హస్బెండ్ హైవేలో డ్రైవ్ చేయడం, అది వంకలకి టింకల్గా ఉందన్నమాట. దారి మొత్తం రూట్ మ్యాప్ చూసుకుంటా వెళ్తూ ఉన్నాము. ఈ మధ్యలో చూడండి, ఇక్కడ నాకు ఒక ట్రైన్ కనిపించింది. చాలా విచిత్రంగా ఉంది ఆ ట్రైన్ కూడా. సో మొత్తానికి మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత పార్కింగ్ ఎక్కడ పెట్టాలా ఏంటా అని వాళ్ళే గైడెన్స్ ఇస్తున్నారు. అసలు ఎంత బాగా గైడెన్స్ ఇస్తున్నారంటే ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, అక్కడ పార్కింగ్ చేయాలని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అక్కడ పార్కింగ్ చేసేసి లోపలికి వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చేసి అక్కడ మనకి టెంపుల్ బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఆ చెప్పుల స్టాండ్లో చెప్పులు ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చు. ఆ లోపలికి వెళ్ళేక ముందు ఇక్కడ మనకి ఆఫీస్ ఉందన్నమాట. అది గుడి ఆఫీసు. ఇక్కడ అర్చనకు టికెట్లు, ప్రసాదాలు అవన్నీ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ ఈవెంట్స్ జరుపుతారో అవన్నీ నోటీస్ బోర్డులో పెట్టారు. ఈ టెంపుల్కి ఎవరెవరైతే టెంపుల్ కట్టడానికి హెల్ప్ చేశారో వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాయల మీద చెక్కున్నారనమాట. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మొత్తం లైబ్రరీ అండి. మన హిందూకి సంబంధించిన, దేవాలయంకి సంబంధించిన దేవుళ్ళందరి చరిత్రలు, వాళ్ళ బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మన ప్రొజెక్టర్లో ఒక్కొక్క భారతం, రామాయణం వాటి గురించి మొత్తం ప్రొజెక్టర్లో స్క్రీన్స్ మీద డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుక్స్ చూడండి ఎంత బాగున్నాయో. అదంతా దేవుడికి సంబంధించిన బుక్సే ఉన్నాయి. మనం వెళ్ళి చక్కగా చదువుకోవచ్చు కూడా. ఇది గుడి ఎంట్రన్స్. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు నేనైతే ఇక్కడ అమెరికాలో ఏ గుళ్ళోకి వెళ్తున్నా ట్యాప్స్ అయితే చూడలేదు. ఈ ఫస్ట్ టైం మన శివ విష్ణు దేవాలయంలో నేను చూశానమాట. ఇక్కడ కొళాయిలు ఉన్నాయి. ఆ కొళాయిల్లో కాలు కడుక్కొని మనం లోపలికి వెళ్ళొచ్చు. గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఎంత పెద్దదంటే నాకు తెలిసి 10-15 ఎకరాల్లో కట్టుంటారు. నాకు అట్లా అనిపించింది, కానీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎన్ని ఎకరాల్లో కట్టారు అనేది. టెంపుల్ మాత్రం చాలా పెద్దది. ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉంది. సో మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మేము చెప్పాం కదా, ఈరోజు సీతారాముల వారి కళ్యాణానికి వచ్చాము అని చెప్పి. ఇప్పటికే మాకు లేట్ అయిపోయింది. జనాలందరూ వచ్చేసి ఉన్నారు చూడండి. అందరూ జీలకర్ర బెల్లం అయిపోయింది, మంగళసూత్రం కూడా కట్టేశాడు రాములు వారు సీతమ్మ వారి మెడలో. ఇప్పుడు తలంబ్రాలు అయితే జరుగుతున్నాయి. పోనీలేని, మేము తలంబ్రాల టయానికన్నా వచ్చామని చాలా హ్యాపీగా అనిపించింది. తలంబ్రాల గురించి పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. These three gunas are represented in this sloka. When she was holding the talambras into her hand, they are looking like Padmaraga, which are rubies, and Ramas. When they put on the Rama's crown, those are like jasmines, like Muchalu, which is representing as Sattva Guna. Sattva Guna is a mode of goodness, calmness, and harmonious. And the third one is Tamasa. When they put it on, falling through the crown of the Rama, they are looking like sapphire, which are Nilayita. That means this is the third guna, which is representing more of ignorance and the laziness on our bodies. So these are the sattva, rajas, tamo gunas are representing in this sloka. That is what explains when Sita is holding the talambralu and Michala talambralu through the crown and falling across Rama's head. So this is what it explains. పంతులు గారు తలంబరాలు ఎందుకు పోస్తారు, వాటిలో ఉన్న పరమార్థం చాలా చక్కగా వివరించారు. అందరూ తలంబరాలు పోస్తున్నప్పుడు అందరూ కళ్ళల్లో ఎంత ఆనందం అంటే, సీతారాముల వారి కళ్యాణం చూస్తుంటే అంత ఆనందం అనిపించింది. నాకు ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే అందరూ మన ట్రెడిషనల్ వేర్ చీరలు కట్టుకొని చక్కగా వచ్చారు. అది మన తెలుగులో మాట్లాడే వాళ్ళు, మంత్రాలు అంత సంస్కృతంలో. నాకు మన ఇండియాలో సీతారాముల వారి కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. ఈ వీడియో చివరి వరకు చూడండి. సీతారాముల వారి కళ్యాణం కానీ, ఇక్కడ మనకి శివపార్వతుల కళ్యాణం చేశారు, శ్రీనివాసుని కళ్యాణం చేశారు. అవి మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం
చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయాలకి వెళ్ళినా, ఏ కొత్త ప్లేసులకి వెళ్ళినా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. తలంబ్రాలు అయిపోయాయి, ఇప్పుడు బంతాట అయితే ఆడుకుంటున్నారనమాట. అంటే సీతారాముల వారు పెళ్ళయిన తర్వాత బంతాట ఆడుకుంటున్నారు. కొన్ని సంప్రదాయాలు మనకు కూడా కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. పెళ్ళయిన తర్వాత ఇలా పూలబంతి ఆడడం అలాంటివి జరుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక కాంపిటీషన్ అయితే పెట్టారనమాట. ఆ కొబ్బరికాయని ఎవరైతే విన్ చేస్తారో వాళ్ళకి ఆ కొబ్బరికాయ వస్తుంది అని. ఇక్కడ ఇది ఆడేటప్పుడు వాళ్ళిద్దరే కాదండి, అక్కడ చూసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇద్దరు తెలుగు వాళ్ళే, ఒకరు ఒంగోలు ఒకరు నెల్లూరు అనమాట. అది గెలుచుకోవాలి. ఒకరు పట్టుకున్న వాళ్ళు రెండో వాళ్ళు ఒక్క చేత్తోనే లాక్కోవాలి. ఆయన చూడండి, ఆయన మీద పడ్డాడు. అందరు చాలా బాగా నవ్వుకున్నారనమాట. మొత్తానికి నెల్లూరు ఆయన గెలుచుకున్నాడు కొబ్బరికాయ. అది దేవుడి దగ్గర పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారనమాట. ఇప్పుడు మనకి దేవుడి దగ్గర హారతి ఇచ్చేటప్పుడు పాటలు కూడా పాడుతున్నారు చూడండి. అన్ని తెలుగు పాటలు, సంస్కృతం పాటలు పాడుతున్నారు. ఇలా పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే మనకి సీతారాముల వారికి ప్రసాదాన్ని అయితే తీసుకొచ్చారనమాట. ఆ ప్రసాదం పెట్టడానికి తెరనైతే కట్టారు. ఇలా తెర కట్టి ప్రసాదాన్ని సమర్పించారు. ఇలా ఆ ప్రసాదం సమర్పించిన తర్వాత ఆ తెర తీసేసి హారతి అయితే ఇస్తున్నారండి. అలా రాముల వారి కళ్యాణం అయితే పూర్తిగా చూసి ధన్యులమయ్యాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ముందే జరిగింది శ్రీనివాస కళ్యాణం. ఇక్కడ శ్రీనివాసుని కళ్యాణం కూడా చాలా చక్కగా చేసినట్టు కనిపిస్తుంది మనకి. ప్రతి ఒక్క దేవుణ్ణి ఎంత బాగా అలంకరించారో. ఇక్కడైతే మనకి గుడి వెనకాల తీర్థ ప్రసాదాలు మనకు పెడుతున్నారు. తీర్థం, శటగోపురం, దేవుడి వారి తరంబరాలు అయితే మనకి ఇస్తున్నారు ఇక్కడ తర్వాత మనం గుడి మొత్తం తిరుగుదాం రండి. ఇక్కడ చూడండి, మన కన్నులకి అస్సలు చూస్తుంటే శివపార్వతుల కళ్యాణం చేశారండి. అస్సలు ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. చూస్తుంటే ఎంత హాయిగా అనిపించింది. మీకు కూడా చాలా బాగా నచ్చింది కదా. అలా చూస్తుంటేనే శివుణ్ణి, పార్వతిని అలా చూస్తుండిపోవాలనిపించింది. ఇక్కడ చూడండి, బాలకృష్ణుడిని ఉయ్యాల్లో వేసి బాగా పూజ చేసి ఉయ్యాల్లో ఊపుతున్నారనమాట. చిన్ని కృష్ణుడిని అయితే ఉయ్యాల్లో ఊపుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. చిన్ని కృష్ణుడిని అలా ఉయ్యాల్లో ఊపేసి ఇలా పక్కకు వచ్చాను. హోమం కూడా చేశారు
పెట్టారండి ఇక్కడ. ఏంటంటే అమెరికాలో పొగొచ్చినా మంటొచ్చినా ఆ సైరన్ అయితే మోగిద్ది, అవేమీ మోగకుండా ఇక్కడ చర్యలు తీసుకొని హోమగుండాన్ని అయితే వెలిగించారు. హోమగుండం తర్వాతే సీతారాముల వారి కళ్యాణం కూడా చేశారనమాట. ఇదండి టోటల్గా గుడి లోపల. కానీ మెయిన్ చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. మన వెంకటేశ్వర స్వామి, శివుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి అంతా ఉన్నారు. కానీ ఏంటంటే మనం మెయిన్గా టెంపుల్లో లోపల ఉన్న దేవుణ్ణి ఫోటోలు వీడియోలు అయితే తీయకూడదు అని చెప్పారు. సో నేను అందుకని లోపల ఉన్న దేవుళ్ళని అయితే నేను వీడియో తీయలేదు. తర్వాత మనకి మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటి, ప్రసాదాల సెక్షన్ చూడండి ఎంత నీట్గా, ఎంత పెద్ద హాల్ ఉందో. మనకి 3 ప్రసాదాలు అయితే ఇచ్చారు. సాంబార్ రైస్, పెరుగన్నం, ఒక స్వీట్ ఇచ్చారు. అన్నిటిని తినడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. అక్కడ కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. ఇది గుడి చుట్టుపక్కల ఎన్ని గులాబీ చెట్లు ఉన్నాయో అసలు ఒక గులాబీ తోటలో వెళ్ళినట్టే అనిపిస్తుంది. గుడి చుట్టూరు అన్నీ బాగా చెట్లు, పూలు మొత్తం నాటారనమాట. గుడి చాలా పెద్దది, తిరిగిన వాళ్ళకి తిరిగినంత ఉంటుంది అనమాట. ఇది బయటకు వచ్చి మొత్తం గుడి మొత్తం చూపిస్తున్నాము. ఇదేమో ప్రసాదాల కౌంటర్. ఇది బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా ప్లేస్ ఉంది. జనాలందరూ కూర్చొని అక్కడ ఉంటారు. ఈ ప్లేస్ అంతా అన్నదాన కిచెను అంటే అన్నదానానికి ప్రిపేర్ చేస్తారు కదా, దానికి ఒక సపరేట్ రూము. అండ్ ఇక్కడ ఆడిటోరియం కూడా ఉందండి. ఆడిటోరియంకి ఒక రూము, అలా రూమ్స్ సపరేట్గా చేశారనమాట. ఇదంతా చాలా స్పేస్లో కట్టున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకొక చిన్న టెంపుల్ కనిపిస్తుంది. అది నాగదేవతలదండి. అక్కడ కూడా ఉంది నవగ్రహాలు, నాగదేవతది, తులసి మొక్క, తులసి అందరివి ఉన్నాయండి. చాలా బాగుంది ఈ టెంపుల్. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయకపోతే కన్ఫామ్గా విజిట్ చేయండి. అంత బాగుంది ఈ టెంపుల్. నాకు తెలిసి అందరూ విజిట్ చేసి ఉంటారు. నేనే రీసెంట్గా వచ్చాను, సో నేనే లేట్గా వెళ్ళాను అనుకుంటున్నా. ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం కన్ఫామ్గా విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్. ఇలా జరిగింది అమెరికాలో సీతారాముల కళ్యాణం. చాలా చక్కగా జరిగింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.